హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. విలేజ్ స్ట్రీట్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం వినాయక చవితికి సంబంధించిన గణపతి ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. గణపతి పూజ అంటే ముందుగా గుర్తు వచ్చేవి గణపతికి ప్రీతికరమైన వంటకాలు. ఇప్పుడు మనం ఈ వంటకాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పు బియ్యం నూక, కప్పు శనగపప్పు, స్పూను నూనె, అర స్పూను ఉప్పు. ఇప్పుడు మనం ఈ చిన్న కప్పు బియ్యం నూకతో వంటలు చేస్తున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం నూకకు 3 కప్పుల నీరు పోయాలి. ఈ నీటిలో అర స్పూన్ ఉప్పు వేయాలి. నీరు మరిగేదాకా వేడి చేయాలి. ఇప్పుడు 4 స్పూన్ల శనగపప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీరు బాగా మరుగుతుండగా స్టవ్ సిమ్లో పెట్టి నూక వేసి గరిటెతో కలపాలి. ఇప్పుడు మూత పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత మరలా గరిటెతో కలపాలి. వరి నూక బాగా మరిగాక స్టవ్ నుండి దింపాలి. ఇప్పుడు మగ్గిన నూకతో నానబెట్టిన శనగపప్పును కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వంటలుగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి నీరు పోసి దీనిపై వండలుగా చేసిన వండ్రాల ప్లేటును పెట్టి పైన మూత పెట్టాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించాలి. వండ్రాళ్ళు బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక వండ్రాల ప్లేట్లలోకి తీసుకోవాలి. గణపతికి నివేదన సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇదండి గణపతి వంటకాల తయారీ విధానం. మరో ప్రసాదంతో మళ్ళీ కలుద్దాం.